నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 22న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని నామినేషన్ గెలిపిస్తే నగర రూపురేఖలు మార్చేస్తారని హామీ కొందరు పొత్తులు కొందరు తొత్తులుగా మారారు రాజకీయ పార్టీలపై గిడుగు రుద్రరాజు వ్యంగ్యాస్త్రాలు కాపులను వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి కాపులు ఆలోచించి ఓటేయాలని జేఏసీ నాయకుల పిలుపు ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకను అవుతా అట్టహాసంగా మేడా శ్రీనివాస్ నామినేషన్ దాఖలు హైకోర్టులో విచారణలో అన్ని విషయాలు తేల్తాయి మార్గదర్శి కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్రాం ఈ నెల 22వ తేదీన సోమవారం నామినేషన్ వేయనున్నారు స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఆవరణలో ఉన్న ఎంపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు వైసీపీ బీ ఫామ్తో సహా నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పించనున్నట్లు తెలిపారు నగరంలోని అన్ని డివిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ కోరారు ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు ఈ 5 సంవత్సరాల్లో నేను అనుకోని కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేయలేకపోయినవి ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం అని తెలిపారు వీటికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్ నిధులు కూడా మంజూరయ్యాయన్నారు ఆదిరెడ్డి కుటుంబం 16 సంవత్సరాలుగా పదవులు అనుభవించినా నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో సీఎం జగన్ రోడ్ షోను మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు నగరంలోని ప్రతి జంక్షన్ వద్ద వేలాదిగా జనం జగనన్న కోసం నిరీక్షించి వారి సంపూర్ణ ఆశీస్సులు మద్దతు తెలియజేశారన్నారు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు నందెపు శ్రీనివాస్ నక్కా శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు బగబగ మండే ఎండల్లో బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి ఇవాళ విశేషంగా ప్రజలందరూ కూడా ఊర్లు అందరూ ఖాళీ చేసి జగనన్న చూడడానికి వస్తూ ఉన్నారు లక్షల సంఖ్యల్లో ప్రజలు వస్తూ ఉన్నారు మొన్న రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ప్రారంభమైతే యాత్ర సుమారుగా 11.5 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారికి ప్రజలు లక్షల సంఖ్యలో అభివాదం చేయడానికి మరి బయటికి వచ్చారు రోడ్లపైకి వచ్చారు అదేవిధంగా బిల్డింగ్ మేడల పైన మరి ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారనేది ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తం కింద 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా ఇవాళ పెన్షన్లు చూస్తే హైయెస్ట్ పెన్షన్స్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మటుకే 3,000 రూపాయలు 66,70,000 మందికి నెల నాకు తెలిసి 2,400 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తూ ఉన్నారు మీ కుటుంబం ఆల్రెడీ 16 సంవత్సరాలు పోస్ట్లో ఉన్నారు ఏం చేయలేదు 16 సంవత్సరాలు కూడా ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు అంటే ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతా ఉన్నా లేకపోతే ఇదేమన్నా రాచరికంలో ఉన్నామా అని అడుగుతా ఉన్నాం ఊరికి మంచి చేస్తే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఇస్తారు 40 సంవత్సరాలు ఇస్తారు ఊరికి మంచి చేసే నాయకుడు కనుక దొరికితే ప్రజలు నెత్తిపైన పెట్టుకుంటారు మీరేదో స్వలాభాలకి సొంత వ్యాపారాలకి చేసుకోవడానికి ఇవ్వరండి పదవులు ఒకసారి ప్రజల్ని కూడా అమూల్యమైన మీ అతి పవిత్రమైన ఓటుని 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇప్పించండి రాజమండ్రి అంటే ఇదిరా నా సిటీ అని ప్రతి ఒక్క రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా ఇదేమి నేను మాటల్లో కూడా చెప్పట్లా నేను చేతల్లో ఏం చేశాను అనేది
మీరంతా కూడా చూశారు, ప్రజలు చూశారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతానో త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. ఎన్నికల బరిలో అభ్యర్థులు బరిలో దిగుతున్న రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలు బేరీజు వేసుకోవటం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. బీజేపీతో కొందరు పొత్తు పెట్టుకుంటే మరికొందరు తొత్తులుగా మారారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక సోమాలయం గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ సామాన్యులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తనకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం దక్కడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ కాలం తర్వాత దేశాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని విమర్శించారు. ల్యాప్టాప్లో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన స్లైడ్స్ ద్వారా ప్రదర్శించి వివరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులతో పోల్చుకోవడం చాలా దారుణమన్నారు. ఆయన రాష్ట్రం కోసం సర్వం దారపోశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి ద్వారా ఉన్నత స్థానం కల్పిస్తే దగ్గుపాటి పార్టీ బలహీనపడిన తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయారని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 10:18 నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలపల్లి మురళీధర్, నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, మార్టిన్ లూథర్, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బత్తిన చంద్రారావు, ఎండి షాహెన్ షా, ఇజ్జా రౌతు, విజయలక్ష్మి పాల్గొన్నారు. బయలుదేరి మేమంతా కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నేను కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరుగుతుంది. అదే రోజున మా సిటీ సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్ గారు నామినేషన్ వేస్తారు. రూరల్ అభ్యర్థిగా ఉన్నటువంటి మురళి గారు నామినేషన్ వేస్తారు. నిన్న కొవ్వూరు నుంచి చేశారు. 23వ తేదీని రాజానగరం అభ్యర్థి గారు నామినేషన్ వేస్తున్నారు. సో వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్లు వేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు వస్తారు. మళ్ళీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు పళ్ళనరాజు గారు, చాలా ప్రముఖమైనటువంటి నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వారు వస్తున్నారు. వారితో పాటు కనుమూరి బాపరాజు గారు పార్టీ సీనియర్ నాయకులు వారు వస్తారు. సో నాకు చాలామంది మిత్రులు వెల్ విషర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ని స్వార్థం కోసం, కమిషన్ల కోసం వెనక్కి తీసుకున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ వేసినటువంటి పుస్తకంలో చెప్పింది. దాంట్లో పురంధేశ్వర్ గారు కూడా బాధ్యులుగా ఉన్నారు. దాంట్లో క్లియర్ కట్గా రాశారు ఈ కంటెస్ట్లో ఎవరి కోసమని ఈ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకున్నారే. ఇది భారతీయ జనతా పార్టీ వేసినటువంటి పబ్లిష్ చేసినటువంటి పుస్తకం. ఇవన్నీ కూడా చరిత్రే కదా. ఈ పుస్తకం ఒక చరిత్ర, ఈ పుస్తకం ఒక చరిత్ర. వీటిలన్నింటినీ కాదని చెప్పి ఈరోజు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజల్ని అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయం కోసం భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, మనతోటి గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేగువీరా లెఫ్ట్ భావాలు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసిపోయి ఒక పథకం ప్రకారం కుమ్మక్కయ్యి ప్రజలకు ఆప్షన్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కనుక విజ్ఞులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కాంగ్రెస్ పార్టీ టైంలో ఆధునీకరించడం జరిగింది. ఆర్ఓబీలు కాంగ్రెస్ పార్టీ చేసింది. గ్యామన్ బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ చేసింది. నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసి వీళ్ళు అంటారు 10 సంవత్సరాల్లో మేము డెవలప్ ఏం చేశారు? 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? లేదా ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎంపీ ఏం చేశారు? జగన్ పార్టీ ఏం చేసింది? తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించి కూటమికి విజయం చేకూర్చాలని కాపు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరెటి ప్రకాష్ వెల్లడించారు.
స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కాపులకు వెన్నుపోటు పొడిచారని, గత ప్రభుత్వం చట్ట ప్రకారం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% కూడా అమలు చేయకుండా నిలిపివేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కాపు జేఏసీ నాయకులు ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు కార్పొరేషన్ ద్వారా పేద కాపులను ఆదుకున్నారని, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. జగన్ సీఎం అయ్యాక కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికి ₹1 కూడా కేటాయించలేదన్నారు. జగన్ పాలనలో ఒక్క కాపులే కాదని అన్ని వర్గాల ప్రజలు మోసానికి గురయ్యారని అన్నారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ పాలనలో జరిగిన అన్ని విషయాలను గమనించి కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ విఘ్నతతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసులను గెలిపించాలని కూటమి తరపున తాము ప్రచారం చేస్తామని తెలిపారు. నాయకులు ఆళ్ల ఆనందరావు, ఐటీడీపీ పార్లమెంటు అధ్యక్షులు కోరడ వెంకటేష్, గాడి శ్రీను, సానా దుర్గాప్రసాద్, అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున మేము చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడి కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది. 1 కాపు కార్పొరేషను, 2 కాపులకి రుణాలు, 3 కాపులకి విదేశీ విద్య, 4 కాపులకి ఈడబ్ల్యూసీ 5% రిజర్వేషను, కాపులకి బీసీ ఎఫ్ కేటగిరీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం. ఇట్లాగా ఉద్యమంలో ఆ రోజున పోరాడి మేము ఫలితాలు సాధించడం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి విశ్లేషిస్తే 5 సంవత్సరాల్లో కాపులకు ఒక్క రుణం ఇవ్వలేదు. కాపు భవనాలకు కూడా ఎక్కడికక్కడ శిథిలావస్థలు, శాంక్షన్లు అన్నీ ఆగిపోయి 500 భవనాలు పైచిలకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ మూలపడిపోయి ఉన్నాయి. ఇక 3 విదేశీ విద్య 3 సంవత్సరాలు పక్కకు పెట్టేశారు. 2 సంవత్సరాలు ఏదో అరాకొర 3 4 పంపారు. కాబట్టి విదేశీ విద్యను కూడా తీసేశారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5%ని దాన్ని కూడా ఏ సుప్రీంకోర్టు కానీ, ఏ హైకోర్టు కానీ, ఏ కేంద్ర ప్రభుత్వం కానీ తీసేయమని కానీ చెప్పలేదు. కానీ వీరే సుమోటుగానే ఆ 5% రిజర్వేషన్ కూడా వీరే పక్కకు తొలగింది. అంటే రిజర్వేషన్ కూడా తీసేశారు. ఇప్పుడు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్న 7 చెక్మెంట్లు ఎమ్మెల్యేలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. జేఏసీ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు. ఎందుకోసం అంటే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి కాపులకి జగన్మోహన్ రెడ్డి, ఎన్ని తట్టి ప్రోత్సహించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బేరీ చేసుకోమని మా కులస్తులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఉద్యమం స్ఫూర్తితో మేమంతా కలిపి ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషను, కాపు భవనాలు, కాపు విదేశ విద్య ఇచ్చి పేద కాపులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఉండి అంటే నిస్వార్థంగా మానవతావాదిగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సీట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్న అడ్జస్ట్మెంట్ విషయంలో కానీ చాలా పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడింది. ఈ కూటమి వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము తప్పనిసరిగా కాపు జాతి అంతా కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. దానికన్నా మించి కేవలం కాపులే కాదు, ఇవాళ చూస్తే ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీ అన్నారో వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి గమనించమని కోరుతున్నాం. ఎస్సీలకు సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు, బీసీలకు సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు, ఎస్టీ సప్లైనా అమలు చేయట్లేదు. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి సుమారు 27 పథకాలు పక్కకి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాయో వారికి మాత్రమే ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించమని ప్రార్థిస్తున్నాం. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సిటీ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికారం అనుభవించిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఘనత
ఆర్పీసీకే దక్కుతుందన్నారు. రాజమండ్రి పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేశారని, ప్రజలందరూ విఘ్నతతో ఆలోచించి వారి తరపున ప్రశ్నించే గొంతుకను అయ్యేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండటంతో పాటు అందుబాటులో ఉండేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా గోకవరం బస్టాండ్ వద్దకు చేరుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్పీసీ నాయకులు కొత్తపల్లి భాస్కర్ రామం, పెంట్యాల కామరాజు, తిరుపతి వెంకటరవి, కాసరాజు, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్, సింహ దుర్గారావు, డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పన్నుతున్నారు. రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి అభివృద్ధి, మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అందుకని ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్గదర్శిపై తెలంగాణ హైకోర్టు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, హైకోర్టు విచారణ ద్వారా మరో 6 నెలల్లో మార్గదర్శి వ్యవహారానికి ముగింపు వస్తుందని, ఎన్నికలు అయ్యే వరకు రాజకీయాల గురించి మాట్లాడబోనని మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, రామోజీరావు నా మీద అనేక అసత్య ఆరోపణలు చేశారని, 50 లక్షల రూపాయలు విలువ చేసే పరువు నష్టం దావా వేశారని, నేను మాట్లాడింది అబద్ధమని అంటున్నారని అన్నారు. అది నిరూపించుకోవడానికే కోర్టుల ద్వారా పోరాటం చేస్తున్నానని, నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి సంస్థ వ్యవహారం నడుపుతోందని, ఈ విషయంపైన తన పోరాటం కొనసాగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ, ఆ దృశ్యం టీవీలో చూసి షాక్ అయ్యానని, జగన్కు గాయం పెద్దగానే అయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై కూడా రాళ్లు విసిరారన్నారు. ఎన్నికల్లో నాకు సన్నిహితులు అన్ని పార్టీల్లో పోటీ చేస్తున్నారని, ఎన్నికల గురించి ఎన్నికలు పూర్తయ్యే వరకు నేనేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. నేను ఎవరి తరపున ప్రచారం చేయనని కూడా ఉండవల్లి తెలిపారు. సన్నిహితులు ఆ పార్టీలో ఒకడు పోటీ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల గురించి కానీ, ఎన్నికల మీద ఏది దాన్ని ఏమంటారు సర్వేలను లేకపోతే ఇంకోటనో నా పేరుతోటే వస్తున్నాయి సమీక్షలు కానీ, ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, ఎన్నికల గురించి నేను ఎన్నికలు అయిపోయే వరకు ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూకి వస్తామని, అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ 10 ఏళ్లలో. ఎవ్వరికి కూడా నేను రాజకీయం మాత్రం పోలింగ్ అయిపోయే వరకు ఎవరితో కూడా మాట్లాడను. దయచేసి ఎవరైనా ఇంతకుముందు నేను ఫోన్ చేస్తే మీకు నెక్స్ట్ వీక్ ఇస్తానండి, 10 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను. నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను. దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత. అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే, రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను. మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చాలు, మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది, పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను. ఏముంది మామూలుగా రాయట్టు కొట్టారు, క్లియర్ కనిపించింది కదా, ఎవరో కొట్టించారో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నేను చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం. కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాం. చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను, సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను. నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే, లైవ్ చూస్తుంటే టక్మని కిందకి దింపేశారు. దింపేస్తే టక్మని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి లైవ్ వస్తుంది. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు, ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడని. మళ్ళీ ఆ చంద్రబాబు గారు దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటో రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చుకి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారా ఒకసారి అక్కడ రాయపడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడడం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఉత్తినే ఏముంది రాయి ఇచ్చటానికి.
ఎవడంటే వీళ్ళు కూడా వాళ్ళు కొట్టించుకుని చూపించాలి. ఇవాళే మేము కొట్టించుకున్నాం చూడండి. సంపద సృష్టించడం చేతకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబులకి నెట్టేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్రానికి అవసరం లేదని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 13వ డివిజన్ డైమండ్ పార్క్ ప్రాంతంలో అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్ర చిన్ని, ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించాలని కోరారు. సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రాజమండ్రి అభివృద్ధికి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మేనిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు అందజేసి వివరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను 50,000కు పైగా మెజారిటీతో గెలుస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 74 ఏళ్ల తన జీవిత ప్రయాణంలో 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలే తనకు ఊపిరి, ప్రజా సంక్షేమమే తన జీవితం, రాష్ట్రాభివృద్ధికి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, ప్రజల కోసం, మన అందరి కోసం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల ఆనందరావు, ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కోరాడ వెంకటేష్, టీడీపీ రూరల్ నాయకులు గాడి శ్రీను, సానా దుర్గాప్రసాద్, అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఇవాళ మా కాపు జేఏసీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతోంది. కలకాలం వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా, తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, ఎన్ఏడీకి పూర్తి మద్దతు పడించే కాపు జేఏసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం ఒకటే జాతి, ఒకే కులం, బీసీలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలని కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా మన కార్యక్రమాలు ఉండాలి. దానిలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తాము. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని, మరోమారు అతడికి అధికారం ఇస్తే మన బ్రతుకులు ఛిద్రమవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ కేవలం అధికార వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. సంక్షేమం అంటూ మనందరినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ బస్సు యాత్రలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆయనకు మళ్లీ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. అసహనం, అసంతృప్తితో ఉన్న ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వరని గ్రహించిన జగన్ బస్సు యాత్రలు చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. అవసరం తీరాక తల్లిని, చెల్లిని బయటకు గంటివేసిన జగన్కు ఏ సంబంధం లేని ప్రజల జీవితాలంటే లెక్కలేదని, అతనికి కావాల్సింది ప్రజల సొమ్ము దోచుకోవటమేనని ఆరోపించారు. సమావేశంలో పుప్పాల వినయ్, టిక్క సతీష్, తలారి శ్రీను, దేశినిడి రాంబాబు, వెలుగురి ప్రసాద్, ఆశ, బాబీ, టి నారాయణస్వామి, ఆకుల సూరిబాబు, వెల్లిరెడ్డి శ్రీను, చవాకుల శ్రీను, మానే ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో ప్రజలు తిరగబడ్డారన్నది మేమే సాక్ష్యం. నెక్స్ట్ ఇతను చేసి అన్నీ కూడా పథకాలు, నవరత్నం అన్నీ కూడా రాలిపోయినాయి. రత్నాలు కాదు, గోడుగుండి సున్నాలు లాంటివి రాలిపోయినాయి మొత్తం. ఒక మద్యపాన నిషేధం అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే 2,40,000 రూపాయలు వసూలు చేశారు ఈ 5 సంవత్సరాలు. ఒక క్వార్టర్ తాగి కొడికి ఎంత దారుణం చూడండి. 30 రూపాయలు, 40 రూపాయలు క్వార్టర్ వచ్చి 150 రూపాయలకి. ఫస్ట్లో అయితే 200 200 2 ఇయర్స్ అమ్మారు. అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో 150 చేశారు.
మరి పేదలు ఎలాగండి వాళ్ళు ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, అరే బాబు మందు మానేంటారు ఎందుకు అంటే, సార్ మేము మందు మానలేం, ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే తాగితే కానీ పని చేయదు అనేసి. అలా ఇప్పుడు వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానాన్ని క్యాచ్ చేశారు. మెయిన్ వీళ్ళు ఎవరో విజయసాయిరెడ్డి ఈ జగన్ గారు కలిపి 16 నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద వీళ్ళకి క్యాచ్ చేశారు. మద్యపానం నిషేధం పేరు చెప్పి మనకు డబ్బులు బాగా వస్తాయి. మేము కూడా గత 5 సంవత్సరాల క్రితం కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలకు నిజంగానే మంచి జరుగుతుంది. తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా అతను చాలా చేస్తాడని చెప్పి ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు, సంక్షేమ పథకాలు అమలు పరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. 9 నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా. వాళ్ళు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదండి. ఇది శూన్యం. 5 సంవత్సరాలుగా కూడా మనం ప్రతి ఓళ్ళు కూడా ఏదో ఒక మేలు జరుగుతుందని, ఉద్యోగం లేని యువతకి ఉద్యోగాలు వస్తాయని మనం అనుకున్నాం. ప్రతి సంవత్సరం 1వ తారీఖు జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న వాళ్ళు ఈ రోజున ప్రామిస్ చేసి కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్నే మర్చిపోయారు. డిఎస్సి లేదు. అదేవిధంగా ఎన్నో ప్రామిసుల్లో చేసిన సిపిఎస్ రద్దు చేస్తాను, మొట్టమొదటి సంతకం పెడతానన్న ముఖ్యమంత్రి గారు అసలు సిపిఎస్ కూడా చేయలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధాన నిర్ణయాలకు వీలు లేనందున పేపర్ మిల్లు కార్మికులు సమ్మె విరమించాలని పేపర్ మిల్లు ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. జగన్ వద్దకు కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత 16 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడే అవకాశం ఉండదని చెప్పారు ఆయన. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకున్న ఏకైక పరిశ్రమ ఇదేనని, 3000 మంది వరకు ప్రత్యక్షంగా 10,000 మంది పరోక్షంగా మిల్లుపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సమ్మె కారణంగా మిల్లు మూతపడే పరిస్థితికి వెళ్లకూడదన్నారు. జూన్ 4 తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక పరిష్కారానికి కృషి చేస్తారని విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇస్తూ సమ్మె విరమించాలని కోరారు. రాజమహేంద్రి మహిళా కళాశాల గురించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విమర్శలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే అపహాస్యం పాలవుతారన్నారు. మేమంతా ఇంచుమించు పేపర్ మిల్లులో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళే. అంటే పేపర్ మిల్లు యొక్క ఇంట్రెస్ట్ మా అందరికీ కూడా ఉంటుంది. మాకేంటంటే పేపర్ మిల్లులో 16 రోజుల నుంచి మిల్లులో ఉన్నటువంటి అన్ని మిషన్స్ షట్ డౌన్ చేసేసి ప్రొడక్షన్ లేకుండా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటికి వెళ్ళకుండా అక్కడే భోజనాలు చేసి అక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పేపర్ మిల్ సెంటర్లో మరి ఆయనతోటి మాట్లాడటం జరిగింది. నాతో పాటుగా అక్కడ పేపర్ మిల్లు ఐఎన్టీసీకి సంబంధించి 11 యూనియన్లకి రిప్రజెంటేటివ్ అయినటువంటి ఐఎన్టీసీ ప్రెసిడెంట్ దాసరి ఆయన కూడా వచ్చారు. అతను కూడా జగన్ గారికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా జగన్ గారికి అన్ని విషయాలు చెప్పాను. అంటే ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తానంటే మరి మిల్లు తిరగకుండా ప్రొడక్షన్ రాకుండా ఉంటే రేపు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇవాళ మిల్లు కనుక మళ్ళీ క్లోజ్ అయితే అందరూ కూడా రోడ్డు పడి మీరు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉందని కూడా జగన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అన్నీ కూడా సానుకూలంగా ఇది మరి చాలా ఇదిగా స్పందించారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎన్నికల కోర్టు ఉంది కదన్నా, ఇప్పుడు మనం మేనేజ్మెంట్ని పిలిచి మనం మాట్లాడి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అంత కరెక్ట్ కాదు. ఈ ఎన్నికలు కూడా అయిపోయాక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి సానుకూలంగా మనం అన్నీ మాట్లాడవచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు. కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఉందో లేదో తెలీదు. మా కాలేజీలో 2 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో దానికి 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎన్ఎస్ఎస్లో భాగం ఏంటంటే వారానికి కానీ 10 రోజులకు కానీ ఒకసారి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళతోటి సేవా కార్యక్రమాలు చేయించాలి. రోడ్లు ఉడిపించడమో లేదా మొక్కలు నాటించడం ఏదో చేయాలి. పేపర్ రీవాల్యుయేషన్కి 1,300 రూపాయలు కట్టించుకుంటున్నారు. అలా కట్టించుకొచ్చాడు. అసలు పేపర్ రీవాల్యుయేషన్ అనేది ఎవరు చేస్తారు? డబ్బులు ఎవరు కట్టించుకుంటారు? పేపర్ రీవాల్యుయేషన్ అనేది
ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు, డిగ్రీ అయితే యూనివర్సిటీ వాళ్ళు. డబ్బులు వాళ్ళకంటే చూడరు, కాలేజీకి సంబంధం లేదు. గోదావరి జిల్లాలో 400 కాలేజీలకి నేను గౌరవ అధ్యక్షుడు. రాజమండ్రిలో ఉన్న 89 స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలకి నేను ప్రెసిడెంట్. మీరు అవి మానేసి ఆడెనికల రౌడీలు, ఈడెనికల బ్యాచ్ ఇవ్వండి. రాజకీయం అన్న తర్వాత రౌడీలు, బోండాలు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎన్నికల జాగ్రత్తలు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ రౌడీజం కానీ పొలిటీషియన్స్ అందరితోనే జరుగుతాయి. రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్య శివకుమార్, దుర్గా భవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. వారి వివాహ వేడుక ఈ నెల 21న అన్నవరం క్షేత్రంలో జరగనుంది. ఇందుకోసం బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ప్రచురించిన శుభలేఖ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. దీనికి కారణం నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండుగ వరకు జరిగే సుమారు 45 ఘట్టాలను, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. వినాయకుని బియ్యం, ఆహ్వాన పత్రిక, పందిర రాట, పెండ్లి కుమారుడు కుమార్తెను చేయటం, స్నాతకం, కాశీయాత్ర, మధుపర్కం, భాషికములు, కన్యాదానం, షోడశ దానములు, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మబంధనం, అగ్నిసాక్షి, 7 అడుగుల బంధం, ఉంగరాల ఆట, అప్పగింతలు, ఇలా అన్ని ఘట్టాలను అందులో పొందుపరిచారు. ప్రతి ఘట్టానికి ఒక QR కోడ్ రూపొందించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆన్లైన్లో ఆ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా శుభలేఖను రూపొందించడం మరో విశేషం. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం, ఆర్యాపురం, మూలగొయ్యి శ్రీరామాలయంలో గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా 3వ రోజు శుక్రవారం రాత్రి పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాక్టర్ అనసూరి శ్రీనివాసులు, డాక్టర్ అనసూరి పద్మలత దంపతులు ఈ పుష్పోత్సవం కార్యక్రమానికి విచ్చేశారు. శ్రీరామ ఉత్సవాల తొలి రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో జరిగిన పుష్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 22న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని నామినేషన్, గెలిపిస్తే నగర రూపురేఖలు మార్చేస్తారని హామీ. కొందరు పొత్తులు, కొందరు తొత్తులుగా మారారు. రాజకీయ పార్టీలపై గిడుగు రుద్రరాజు వ్యంగ్యాస్త్రాలు. కాపులను వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి, కాపులు ఆలోచించి ఓటేయాలని జేఏసీ నాయకుల పిలుపు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకను అవుతా, అట్టహాసంగా మేడా శ్రీనివాస్ నామినేషన్ దాఖలు. హైకోర్టులో విచారణలో అన్ని విషయాలు తేల్తాయి. మార్గదర్శి కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.